ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో క్యాష్ కట్టలు కోట్లలో పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ ఏరియాలో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. టూ వీలర్ పైన తరలిస్తోన్న కోటి రూపాయల క్యాష్ను పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిచ్చిన సమాచారంతో మరోచోట 2,29,00,000 పట్టుబడ్డాయి. డబ్బెవరిది ఎక్కడిది అనే అంశాలపై సరైన లెక్కలు పత్రాలు లేకపోవడంతో మొత్తం 3,29,00,000 క్యాష్ను సీజ్ చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇది హవాలా సొమ్మా లేక ఎన్నికల క్రమంలో ప్రలోభాల కోసం ఈ డబ్బును తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మొత్తం 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకి ఇంకొక వారం రోజులు సమయం మిగిలిందన్న నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులకు భారీగా డబ్బు పట్టుబడుతుంది. ఈరోజు దాదాపు 3,29,00,000 రూపాయలని హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో వరుస చెకింగ్స్కి పోలీసులు ఒకవైపు వెహికల్ చెకింగ్ చేస్తున్న నేపథ్యంలో ఒక టూ వీలర్లో తీసుకెళ్తున్నటువంటి ఒక కాటన్ బాక్స్లో కోటి రూపాయలు పోలీసులకు లభించడంతో ఒకసారిగా పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీస్తున్నారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎక్కడి నుంచి అయితే డబ్బు తీసుకొస్తున్నారో ఆ స్పాట్కి వెళ్తే ఇంకొక 2,29,00,000 మొత్తం 3,29,00,000 రూపాయల డబ్బును ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బు అంతా కూడా ఎక్కడివి పొలిటికల్ పార్టీస్కి చేరవేసేందుకు ప్రయత్నించారన్న విషయాన్ని ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. హ్యాబిట్స్కి సంబంధించినటువంటి ఒక జ్యువెలరీ షాప్ యజమాని అనిల్ కుమార్తో పాటు 7 వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మనం చూడొచ్చు ఒకసారిగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి వెహికల్స్ ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నాయి. 8 మంది సభ్యులు గల బృందం ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ సభ్యులను విచారిస్తుంది. అనిల్ కుమార్తో పాటుగా దొరికిన వ్యక్తులంతా ఎవరు అనేది ప్రస్తుతం పోలీసుల ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. మొత్తం 3,29,00,000 రూపాయలు పట్టుకున్నారు. ఈ డబ్బంతా కూడా ఎన్నికల కోసం ఆపరేట్ చేస్తున్నారా, ఎవరికైనా హవాలా ద్వారా ఈ డబ్బును పంపించేందుకు ట్రై చేస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అన్అకౌంటెడ్ మనీగా ప్రస్తుతం పోలీసులు దాన్ని చెప్తున్నారు. దానికి ఎటువంటి పత్రాలు లేవు, దానికి ఎటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్నికల సమయంలో 50,000 కంటే ఎక్కువ క్యారీ చేయడం నేరం. కాబట్టి ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఉల్లంఘన కింద మేము భావిస్తామని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 7 వ్యక్తులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఏ పార్టీకి డబ్బులైనా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే వీళ్ళంతా కూడా ఎక్కడి వాళ్ళనేది ప్రస్తుతం పోలీసులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఈ ఎంటైర్ వ్యవహారంలో మొత్తం 7 వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. 7 కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ అమౌంట్ని ఎవరిది అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ప్రతినిధులు కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బంజారాహిల్స్ సీఏతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎక్కడ ఏ స్పాట్లో దొరికింది డీటెయిల్స్ మీరు రేపు చెప్తారు, కానీ ఏ స్పాట్లో దొరికింది మీకు? జయరానగర్ వెహికల్ చెకింగ్ దొరికింది. ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాం. మొత్తం ఎన్ని కోట్లు దొరికాయి సార్? ఇంకా కంప్లీట్ చేస్తున్నాం. 3 చిల్లర ఉన్నాయి, అవి మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్ బంజారాహిల్స్ లిమిట్స్లో దొరకడం చాలా సంచలనం రేపుతుంది. మీరు ఎక్కడ వెహికల్ చెక్ చేసి దొరికాయి? డబ్బులంతా ఒకే ప్లేస్లో దొరికాయి లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో దొరికాయి? విజయ్, నేను తర్వాత ఇన్ఫర్మేషన్ కంప్లీట్ తీసుకున్నాక ఇస్తాను. ఇది ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో ఇంకా వెరిఫై చేసిన 3,29,00,000 రూపాయలు మాత్రం దొరికాయి. 3 ప్లేసెస్లో దొరికిన విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందన్న విషయాన్ని కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఎన్నికల సమయంలో ఇంత పెద్ద అమౌంట్ దొరకడం మాత్రం కొంత సంచలనం రేపుతుంది. ఈ డబ్బులు ఎవరివి? అనిల్ అనే వ్యక్తి కేవలం ఈ బిజినెస్ మ్యాన్, గోల్డ్కి సంబంధించిన బిజినెస్ మ్యాన్, లేకుంటే హవాలా వ్యాపారం చేస్తున్నారా, లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీస్తో లింక్స్ ఉన్నాయి? ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ నవీన్తో విజయ్, TV9 బంజారాహిల్స్.